జన్మ చాలా దుర్లభమైనది. ఈ మనిషిగా పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుచేతంటే ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఏ జన్మ ఎత్తామో మనకు తెలియదు. ఈరోజు ఒక మానవ జన్మని ఎత్తి మనం మనసులో ఉండేటువంటి భావాలని ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయగలిగేటువంటి అదృష్టం ఈ సృష్టిలో భగవంతుడు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. మిగిలిన వాటికి కూడా మనసులో భావాలు ఉంటాయి, ఏవేవో ఊహలు ఉంటాయి మరొక జీవాలకు కూడా, కానీ వ్యక్తం చేసేటువంటి అదృష్టం వాటికి లేదు. ఒక మనిషికి మాత్రమే కలియుగంలో మానవుడు భగవంతుడు ఏర్పాటు చేశాడు. అది మన మానవుడు చేస్తున్నటువంటి అదృష్టం, మానవుడు చేస్తున్నటువంటి ఒక వరం. అందుచేత మన ఈ కలియుగం చాలా గొప్పది. కలియుగంలో పుట్టడం మన అందరి అదృష్టం. ఎందుకంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఒక మోక్షం పొందాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా యజ్ఞయాగాది కృతులు చేయాలి. కృతయుగంలో మనం అన్ని విడిచిపెట్టి నిత్యమల యజ్ఞాలు చేస్తూ ఉండాలి. నైమిసారంగా మనం ఋషీశ్వరులు చేస్తున్నట్టుగా మనం పురాణ కథల్లో చదువుకుంటాం. అలాగే త్రేతాయుగంలో కూడా అనేక విశేషమైన అర్చనా కార్యక్రమాలు చేయాలి. ద్వాపరయుగం వచ్చేనాటికి తపస్సు చేయాలి. అన్ని విడిచిపెట్టేసి ముఖముసులు అలా తపస్సు సంవత్సరాల తరబడి తపస్సు చేస్తే భగవంతుడు ప్రసన్నం అయ్యేవాడు. అటువంటి శక్తి మన కలియుగంలో మానవుడికి ఉందా? తపస్సు కాదు కదా, మనకు 5 నిమిషాలు భగవంతుడి పట్ల కూర్చుంటే అప్పుడే అన్ని ఆలోచనలు, అన్ని సమస్యలు మన మనసుని వెంటాడుతూ ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఏకాగ్రతగా ఉండలేము. అది కలియుగంలో మానవుడు చేసినటువంటి దౌర్భాగ్యం. అయితే కొన్ని విషయాల్లో ఏకాగ్రత లభిస్తుంది. ఏంటి కొన్ని విషయాలంటే, మీరు ఒక సీరియల్ చూస్తున్నారనుకోండి, టీవీలో సీరియల్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసినప్పుడు సర్వస్వం మర్చిపోతారు. ఆ ఇంట్లో పెట్టినట్టు అన్నం కుక్కరు విజిల్ ఏం చేసిందో గుర్తుండదు, ఇంటికి ఎవరు వచ్చారో తెలియదు, గ్యాస్ వాడు అరిసరిసి వెళ్ళిపోతాడు. అంతలా లీనమైపోతున్నాము అంటే మన మనస్సుకి ఏకాగ్రత అనేది ఉన్నదా లేదా? ఉంది. అలాగే ఒక సినిమాకి వెళ్తాం 2.5 గంటలు, ఆ సినిమాలో లీనమైపోతాం. బయట వర్షం వస్తున్నా, ఏం జరుగుతున్నా, ఏ ఉపద్రవం వస్తున్నా మన బయట ప్రపంచం మనకు తెలియదు. అంటే మన మనస్సును కట్టడి చేసేటువంటి శక్తి మనకు ఉన్నదా లేదా? ఉంది. అయితే భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఆ ఏకాగ్రత అనేది మనం సాధించలేకపోతున్నాం. తాదాత్మ్యత అంటారు, అంటే సర్వస్వం మరిచిపోయి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడమే తాదాత్మ్యత చెందడం. అది మనలోనే ఉన్నది. ఆ తాదాత్మ్యత చెందాలంటే అన్ని మరిచిపోవాలి. భగవంతుని వైపు కూర్చుని మనస్సును కట్టడి చేసి అన్ని మరిచిపోయి భగవంతుని యొక్క ధ్యానం చేస్తే దానికి సత్ఫలితం మనకు అందుతుంది. అయితే కలియుగంలో మానవుడికి భగవంతుడు పరీక్షాకాలం పరీక్ష పెడుతూ ఉంటాడు. అంత సులువుగా ఉండదు. మనకి ప్రత్యక్షంగా భగవంతుడు చూసేటువంటి యోగ్యత మనకి లేదు. ఎంత తపస్సు చేసినా, ఎంత ద్రవ్యకర్చని, ఎన్ని యజ్ఞయాగాది కృతులు చేసినా భగవంతుని చూసేటువంటి కళ్ళకి మనకి శక్తి కలియుగంలో మానవుడికి లేదు. అందుచేత పరోక్ష రూపంలో మనం ఆదుకుంటూ ఉంటాడు. భగవంతుడు అనేవాడు మనం చేసేటువంటి పూజా విధానం వల్ల మనం ఏం చేస్తుంటాం, ఇంట్లో కూర్చొని ప్రతిరోజు అందరూ కూడా ప్రాతకాలంలో లేస్తారు, స్నానం చేస్తారు, చక్కగా దీపారాధన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అయితే మీ ఇంట్లో చేసేటువంటి కార్యక్రమం ఏమిటి? మీ కుటుంబ యోగ్యత కోసం, నా కుటుంబం బాగుండాలి, ఆ వ్యాపారాలు బాగుండాలి, మా పిల్లలు వృద్ధులకు రావాలి అని ఇంట్లో పూజ చేస్తాం. వ్యక్తి పూజ అంటాం కానీ. అలాగే సమిష్టి పూజ అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుంటూ ఈ లోక కళ్యాణం జరగాలి, పొలమూరంతా బాగుండాలి, పొలమూరులో అందరూ బాగుండాలని చెప్పి మనం ఇంట్లో కోరుకోము. మన శ్రేయస్సు కోసం చేసేటువంటిది వ్యక్తి పూజ, ఇంట్లో చేసుకుంటాం ప్రతినిత్యం. మరి ఈ దేవాలయాల్లో ఈ వేళ కళ్యాణం చేసుకుంటా ఉంటుంది ఎవరి కోసము అంటే, యజమానులు ద్రవ్యాన్ని హెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి శ్రేయస్సుతో పాటు లోక కళ్యాణం జరుగుతుంది. ఇందాక సంకల్పంలో చెప్పాము, వేళ కళ్యాణం చేయడం ద్వారా వారికి లభించేటువంటి ఫలితమే కాకుండా అస్మిన్ గ్రామేశ్వరాం సర్వేషాం భక్తజనానంచ వ్యాధి చోర భయం దుర్భిక్ష అనావృష్టి రాజ్యపాదాది సర్వోపద్రవ సాధ్యర్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారిగా ఉద్యోగం. ఇంతమంది శ్రేయస్సును కోరి ఈ దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడ యజమాని కూర్చున్నటువంటి యజమానికి ప్రధానంగా వారి శ్రేయస్సును కోరుతూ, అలా గ్రామ శ్రేయస్సును కోరుతూ దేవాలయాల్లో చేసేటువంటి ఉత్సవాలు మనం చేస్తూ ఉంటాం. అలాగా మరి ఈరోజు
ఇంత పరమ పవిత్రమైనది ఈ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మనం ఈ కళ్యాణం చేయించుకుంటున్నాం. దాని ఫలితం అంతా కూడా ఇందాక సంకల్పంలో చెప్పాం. దానంతా వివరించాలంటే చాలా సమయం పడుతుంది. మరి ప్రతి నెలా కూడా ఈ కళ్యాణ విశేషాలు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను చెప్పుకుని ముందుకు వెళ్ళడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. మరి వేసవకాలం ఎండలో సూర్యభగవాన్ యొక్క ప్రతాపం చాలా ఎక్కువగా ఉంది. ఆలస్యం కార్యక్రమం కూడా కొద్దిగా ఆలస్యంగా మొదలుపెట్టాం. ఇలాంటి ఉపన్యాసానికి ప్రాధాన్యత తగ్గించి కళ్యాణ విశేషంలోకి వెళ్ళి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని సుమారుగా 12 గంటలకల్లా మనం పూర్తి చేసుకునే విధంగా ముందుకు వెళ్దాం. మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ కార్యక్రమమైనా కూడా పరిసమాప్తం చేసుకోగలుగుతాం. అందుకని విశ్వక్షరాధన అనేటువంటి కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమంతో కూడా ఏ విధాలు కలగకుండా చక్కగా జరగాలి. కూర్చునేటువంటి భక్తులకు కూడా వ్యాసవితాపం లేకుండా ప్రశాంతమైన మనస్సుతోటి కళ్యాణ కార్యక్రమాన్ని తిలగించాలి. మనందరం కూడా పరిశుద్ధంగా ఉండి కార్యక్రమాన్ని జరిపించుకోవాలని చెప్పి ఆ పుణ్యావాసమైనటువంటి కలసంలోకి నీళ్లు తీసుకు